చాలా బాగుంది. అంటే ఆ నేటివిటీ తగ్గట్టు ఉందా అంటే ఉంది జర ఫస్ట్ హాఫ్ బాగానే ఉంటుంది సినిమా, సెకండ్ హాఫ్ లాస్ట్లో జర క్లైమాక్స్ జర ఎమోషనల్ ఉంది. మరి అంటే చాలా రోజుల నుంచి అల్లరి నరేష్ కూడా హిట్ లేదు కదా, మరి సినిమా బాగుంది, యాక్టింగ్ అల్లరి నరేష్ చింపేసిండు. నరేష్ సార్ అంటే స్టోరీ అంటే డిఫరెంట్గా ఉందన్న, స్క్రీన్ ప్లే కానీ అంతా చాలా నీట్గా ఉంది, చాలా బాగానే ఉంది, కొత్తగా ఉందన్న. హైలైట్స్ ఏమున్నాయి ఎక్కువ అంటే ఫైటింగ్ సీన్స్ మాస్ అంటే జనరల్గా మన నరేష్ సార్ని ఎప్పుడు మన కామెడీగానే చూస్తూ ఉంటాం, అలాంటిది ఆయన డిఫరెంట్గా వచ్చి ఒక మాస్ ఎలిమెంట్ రావటం అనేది కూడా సెట్ అయిందంటారా ఈ మాస్లో? బాగా సెట్ అయింది. నాని గారు అది మన సారు నరేష్ సార్ గారు సూపర్. మ్యూజిక్ ఎట్లా అనిపించింది అన్న? మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అంతా చాలా బాగుంది. సో నాంది తర్వాత ఆ లెవెల్ హిట్ అనుకోవచ్చు, మాస్ హిట్లో హిట్టేనన్నది సినిమా, చాలా బాగుంది. అన్నీ ఓవరాల్గా అయితే సాంగ్స్ కానీ అవన్నీ చాలా బాగుంది. ప్రీ క్లైమాక్స్ అయితే వేరే లెవెల్, ట్విస్టులు బాగుంది. అని మన కొన్ని ఎక్స్పెక్ట్ చేయలేము, కొంచెం అంటే ఆయన బాగా కంప్లీట్గా ఊర మాస్ లాగా ఉంది ఈ సినిమా. అయ్యో స్క్రీన్ ప్లే మాత్రం వేరే లెవెల్ అండి, ఎక్స్ప్రెషన్ స్క్రీన్ ప్లే మాత్రం చాలా చాలా బాగుంది. అంటే స్టోరీ డిఫరెంట్ ఉంటుంది కదన్న ఏదైనా, కానీ సినిమా మాత్రం ఓవరాల్గా గుడ్. సో ఫ్యామిలీ ఆడియన్స్ యూత్ అందరూ చూడొచ్చు, బ్రహ్మాండంగా చూడొచ్చు. ఎక్కడ ఏమి వల్గారిటీ కూడా ఏం లేదండి, అంటే మూర్ఖత్వంగా ఉండే దానివల్ల మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అవన్నీ. అంటే రేటింగ్ అవన్నీ తెలియదు, కానీ సినిమా మాత్రం ఫ్యామిలీతో హ్యాపీగా చూడరా ఉంటాను. వెళ్ళిపోయే సమయంలో వాళ్ళ మమ్మీ ఒక మెసేజ్ చెప్పడం వల్ల అప్పుడు రియాక్షన్ అయ్యి నేను ఏం కోల్పోయానా, ఏంటి ఎలా కోల్పోయానా, నా స్టడీ ఎలా కోల్పోయానా, నేను ఎలా ఉండాల్సిన వాడిని అనేది యాక్చువల్లీ సినిమా బాగా స్క్రీన్ ప్లే అదిరిపోయింది. అతను ఆ మూర్ఖత్వం నుంచి రియాక్షన్ అయ్యేలోపు అతనే కోల్పోతాడు, అతను కోల్పోవడం అంటే చనిపోతాడు. అది సినిమా బాగుందండి, మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. ఒక మూర్ఖత్వం గురించి చెప్పిన మనం మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. అది సినిమా చాలా హిట్, సూపర్ హిట్. అల్లరి నరేష్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? అదిరిపోయిందండి. మొన్న వచ్చిన ఇట్లు మారేడు మళ్ళీ ఇలా ఆ రేంజ్ అంతకన్నా రేంజ్ అండి, మంచి రేంజ్ సినిమా, సూపర్. కామెడీ వదిలేసి సీరియస్ రోల్ చేస్తున్నారు కదా, బాగుంది. అంటే అది కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీ కదా, దాని కూడా కామెడీ అన్ని కొన్ని కామెడీ మూవీస్ ఉన్నాయి, కొన్ని కాన్సెప్ట్ ఓరియంటెడ్ అన్నప్పుడు సీరియస్గా ఉంటాయి. అందుకని ఇది ఒక మూర్ఖత్వం ఉంది కాబట్టి సినిమా బాగుంది, చాలా బాగుంది. పచ్చనమల్లి సినిమా ఇప్పుడే చూసి బయటకు వస్తున్నాను. ఎలా ఉంటుందో మంచి టెన్షన్స్లో వెళ్ళాం, కానీ అల్లరి నరేష్ గారు మరిపించి నటన చేశారు. ఎడమంటే నేచర్ మీద సినిమా తీయడం అనేది చాలా గొప్ప విషయం. అది కాకుండా దీన్ని స్క్రీన్ ప్లే రాశారు, రాసిన మధు గారు డైలాగ్స్ కూడా అద్భుతంగా రాశారు. చాలా ఒక యూత్ అనేవాడు చిన్నప్పటి నుంచి కేర్లెస్గా రెక్లెస్గా ఎడమెంట్ నేచర్తో ఉంటే వాడి జీవితం ఎలాగా తుణాతునకలైపోతుందో, వాళ్ళ సంసారం ఎలాగా మొట్టుబట్టిపోతుందో అన్న విషయం బాగా చెప్పారు. అప్పుడు బలగం కుటుంబం గురించి బలగం సినిమా తీశారు, అప్పుడు బలగం గురించి గొప్పగా చెప్పుకున్నాం. ఇప్పుడు పచ్చనమల్లి గురించి మనకు గొప్పగా చెప్పుకోవాలి. కుటుంబ సమేతంగా అందరూ చూడాలండి, మంచి పిక్చరు, మెసేజ్. ఇందులో నటన గురించి చెప్పుకోవాలంటే అల్లరి నరేష్ గారు మరో రేంజ్లో నటన చేశారు. ఆయన చాలా కష్టపడ్డారు ఈ యొక్క పాత్ర పోషించడానికి. చాలా మంచి సినిమా అండి, తప్పకుండా చూడండి, ఆదరించండి. ఇలాంటి సినిమాలు మనం ఆదరిస్తుంటే కుటుంబ సమస్యల మీద అనేక రకాల సినిమాలు వస్తాయి. తప్పకుండా మనం ఇలాంటి సినిమాలు మనం ఆదరించాలి. డైరెక్టర్ గారు అభివృద్ధిలోకి వస్తారు, రైటర్ మధు గారు కూడా మంచి అభివృద్ధిలోకి రావాలని, ముఖ్యంగా మహేష్ గారు ఇంకా హై రేంజ్కి వెళ్ళి ఆయన పెద్ద పెద్ద సినిమాలు చేయాలని ఆశిస్తూ. బంధాలు బరువులు అయితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది. అంటే ఇప్పుడు హ్యూమన్ ఎమోషన్స్ రియల్ టైం సినిమా ఇది క్లాస్ లేదు, మాస్ లేదు. ఇది చెప్పాలంటే మన రియల్ లైఫ్ స్టోరీ, ఒక కామన్ స్టోరీ, ప్రతి ఇంట్లో జరిగే స్టోరీ, ప్రతి ఇంట్లో కోపాలు ఆవేశాలు ఇవన్నీ ఉంటాయి. సో దానివల్ల ఒక మనిషి ఏం పోగొట్టుకుంటాడు అనే స్టోరీ. సో ఇది స్టోరీ సినిమా అంటే ఒక ఆటోబయోగ్రఫీ అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు అల్లరి నరేష్ చాలా కామెడీ సినిమాలు చేసి మానేసి ఇప్పుడు ఇలాంటి సినిమాలు చేస్తున్నారు కదా, చాలా మంది ఆయనకు సజెషన్స్ ఇస్తున్నారు ఇప్పుడు కామెడీ సినిమాలే చేయమని. మరి ఇలాంటి సినిమాలు చేయడం కరెక్టేనా? అంటే యాక్టర్ అనేవాడు వర్సటైల్ యాక్టర్. ఇప్పుడు ఒకటి అట్లా అయితే ఇప్పుడు అల్లు అర్జున్ అంత మాస్ పుష్ప చేశాడు, అదంతా చేశాడు. దానికి ముందల అలా వైకుంఠపురం చేశాడు. సో అక్కడ అల్లు అర్జున్కి ఉన్న ఇది నరేష్కి ఎందుకు రాడు? హీఈస్ ఫార్ మోర్ సుపీరియర్ యాక్టర్ దెన్ అల్లు అర్జున్. ఇక్కడ ఇండస్ట్రీలో ఎవరైనా ఉంటే హీ హాస్ బీన్ ట్రైన్డ్ ఇన్ డైరెక్షన్ అండ్ వాళ్ళ ఫాదర్ ఒక లెజెండరీ డైరెక్టర్. సో ఇది గ్రౌండ్ నుంచి వచ్చాడు. సో ఇప్పుడు
ఒక యాక్టర్ అనేవాడికి స్టీరియో టైప్ పెట్టకూడదు, ఇతన్ని ఇట్లానే చేస్తారు. అట్లా అయితే ఇప్పుడు వెన్నెల కిషోర్ ఉన్నాడు, ఇప్పుడు అప్పుడు వరకు కామెడీ చేశారు, ఇప్పుడు విలన్ రోల్స్ చేస్తున్నారు. సో వాట్ ఈస్ డిఫరెన్స్? సో ఇప్పుడు అంటే ఇది స్క్రీన్ ప్లే ఎలా ఉంది అంటే బచ్చల మళ్ళీ ఎలా ఉంది? నేను కావాలంటే రాసిస్తాను, ఇదే డైరెక్టర్ మళ్ళీ ఇంకో హిట్ కొడతాడు. సూపర్. మేము చెప్పడం కన్నా మీరు చూస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. ఓకేనా? ఓకే. యాక్టింగ్ గురించి ఇంకా కొత్తగా చెప్పేదేం లేదండి. ఆయన యాక్ట్ అయ్యాడు కాబట్టి ఆ సినిమా బాగుంటుంది కాబట్టి చేశారు. అంతమించి చాలా చాలా బాగా చేశారు. అంటే అల్లరి నరేష్ గారిని ఎప్పుడు చూసినా మనం కామెడీ వర్షన్ లో చూసాం కదా, ఇప్పుడు చాలా గమ్యంలో చూసాం కదండి. గమ్యంలో చూడలేదు మీరు? గాల్సిన క్యారెక్టర్ అది ఎలా ఉంటుంది? అవును. సో ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అంతకు మించి ఉంటుంది. మీరందరూ సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.